శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 12వ అధ్యాయము బోధ పఠన లక్షణం నుండి 7వ కందార్థము క్రమసంఖ్య 205. చక్కెర మెక్కక లోకులు చక్కెర మాధుర్య మెరుగ జాలరెటువలెన్ మక్కువతో విని చదువక చక్కగా గ్రంథార్థ మెరుగా జాలే రాజనులు. కావున నీవు చాలించి పనులు చొక్క మీ గ్రంథము చూడు మీ కొన వెళ్ళ ఇక్కడితో జన్మమెత్తావు సరి తెలియ జాలే రాజనులు. కావున నీవు చాలించి పనులు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 12వ అధ్యాయము బోధ పఠన లక్షణము నుండి ఈరోజు మనము 7వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమసంఖ్య 205. క్రిందటి కందార్థములో ఇతర శాస్త్రముల జోలి ఎందుకు, ఈ విధంగా ఆరూఢత యందు ఇక మిగిలిన శాస్త్రజ్ఞానం అంతా అవసరము లేనిదని గుర్తించుము. అంటే తెలుసుకో, అందు గుర్తుండిపోదు అదిగానా. అంటే శాస్త్రజ్ఞానమునందు చెప్పబడిన విషయ నిరూపణలో భ్రాంతి విస్తారమే గాని భ్రాంతిరహిత విధానం ఉండదు. అదిగానా అందుచేత ఇక ఇతరమైన వ్యాకరణాది శాస్త్రముల సంబంధము నీకెందుకు నాయనా. ఆ శాస్త్రములన్నింటి యందు ఎరుక ఉండును. అంటే ఎరుకలోనే చెప్పును. ఎరుక నశించే పద్ధతి తెలియదు కనుక ఆ శాస్త్రముల జోలి వద్దు, దీనిని నమ్మి మరణము చేసుకొని చుండుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 12వ అధ్యాయము బోధపఠన లక్షణములో 7వ కందార్థము క్రమసంఖ్య 205 హితోపదేశము. చక్కెర మెక్కకలోకులు చక్కెర మాధుర్య మెరుగజాల రఠువలెన్. చక్కెర మెక్కకలోకులు చక్కెర మాధుర్య మెరుగజాలరు అటువలెన్ మక్కువతో విని చదువక చక్కగా గ్రంథార్థ మెరుగా జాలేరా జనులు. కావున నీవు చాలించి పనులు
చొక్కా మీ గ్రంథము చూడు మీ కొన వేళ ఇక్కడితో జన్మ మెత్తావు సరి తెలియజాలేరా జనులు కావున నీవు చాలించి పనులు. అంటే ఇక్కడ ఏదైనా సరే ఒక వస్తువును అనుభవించనిదే ఆ వస్తువు యొక్క లక్షణం పూర్తిగా తెలియదు. అటులనే బ్రహ్మజ్ఞానము అనుభవిక వేద్యము అట్టి వానికే జన్మరహితము అని ఈ పద్యములో మనకు రూఢిపరుస్తున్నట్లుగా మనకు తెలియబడుతుంది. ఎందుకు అంటే ఈ ప్రపంచములో మానవులు చక్కెర మధురమైనటువంటి ఒక రసము కలిగిన శ్రేష్టమైన తీపి పదార్థము, రుచికరమైన పదార్థం. మెక్కక అంటే తినకనే. లోకులు మానవోపాధికి చెందినవారు. లోకులనగా మానవోపాధికి చెందినవారు. అంటే మనస్సు అనేటువంటి పదార్థము ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఆ చక్కెరలో ఉన్నటువంటి మధుర రసము కలిగిన శ్రేష్టమైన తీపి పదార్థమును దాన్ని అనుభవించకనే తెలియబడదు. తినకనే అనుభవించకనే అందులో ఉన్నటువంటి మధురము తెలియబడదు. కనుక అందుకనే ఇక్కడ మానవోపాధికి చెందిన వారు లోకులు అనగా ఎవరు అంటే మానవోపాధికి చెందినటువంటి వారు, మనస్సు అనేటువంటి పదార్థం ఎక్కువగా కలిగినటువంటి వారు. అట్టి వారు చక్కెర మాధుర్యమెరగజాలరు. మానవోపాధికి చెందినటువంటి వారు అక్కడ చక్కెర మాధుర్యము ఏ విధంగా తెలియరు, అట్లునే ఇక్కడ బ్రహ్మమును తెలియరు అని. ఆ వినుట చేత గాని, ఆ చదువుట చేత గాని, లేక చూచుట చేత గాని ఆ మాధుర్యము అనుభవింపజాలరు. అటువలనే అంటే ఆ విధంగానే మక్కువతో, ఆ మక్కువతో అనగా ప్రేమతో కూడిన శ్రద్ధ కలిగి వినగా గాని లేక ఇతరులకు చెప్పగా గాని విని చదవకనే, వినకనే చదవకనే అందులో ఉన్నటువంటి యొక్క గూఢార్థము తెలియబడదు. కనుక వినడము గాని లేక ఇతరులు చెప్పగా విని గాని చదవకనే స్వయముగా గ్రంథమును పరిశోధించుట, అస్వయముగా గ్రంథమును పరిశోధించుట గాని చెయ్యక చక్కగా ఉన్నది ఉన్నట్లుగా గ్రంథార్థము అంటే ఈ కంధార్థమునందు చెప్పబడిన పరిపూర్ణ భావము ఎరుగజాలరు. వస్తునిచ్చే పూర్వకముగా ఉన్నది ఉన్నట్లుగా గ్రహించలేరు. ఎవరు? జనులు. జనులు అనగానెవరు? అనగా జనన మరణ ప్రవాహమునకు లోనైన వారు కావున. అందుచేత నీవు ఇంతవరకు ఆసక్తి చూపగలుగుతున్న శిష్యుడవైన నీవు చాలించి పనులు, ఇతరమైన ప్రయత్నములన్నీ వదిలిపెట్టి, ఇక్కడ ఇతరమైన ప్రయత్నములు అనగా ఏంటి అంటే ఇది వరకు నువ్వు గురుమూర్తి దగ్గరికి రాకమునుపు నువ్వు ఏ ఏ ప్రయత్నములైతే నువ్వు చేసిన్నావో అవన్నీ ధ్యానము అని, ఇంకా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగములు, ఇంకా భజనలు, ఇంకా తీర్థయాత్రలు, నదీ నదములు మునగడము, చెట్లను పూజించడము, పుట్టలను పూజించడము, అనేక ప్రయత్నాలన్నీ కూడా ఎందుకు? బ్రహ్మమును తెలుసుకోవాలనని. అనేకమైన ముదురలు,
ఇవన్నీ నీవు ఇతరము ఆ బ్రహ్మము తెలుసుకోవాలని ఎన్ని ప్రయత్నాలైతే నీవు చేశావో ఆ ప్రయత్నములన్నీ ఇక చాలించి ఇక ఏ ఇతరమైన ప్రయత్నములు ఇప్పుడు అవసరం లేదు, కట్టిపెట్టు. ఆ ప్రయత్నములన్నీ మానుకో, అవన్నీ వదిలిపెట్టి ఈ ప్రపంచములో మానవులు అత్యంత మధురమైన తీపి పదార్థమును అస్వయముగా అంటే సొంతంగా ఆ జిహ్యేంద్రియము ద్వారా తిని అనుభవములోకి తెచ్చుకున్నట్లుగా కాక, జిహ్యేంద్రియం అంటే ఏంటి? నాలుక. ఈ ప్రపంచంలో మానవులు అనగానే ఏమిటంటే మనస్సు అనేటువంటి పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి వారు అత్యంత మధురమైన తీపి పదార్థమును స్వయంగా ఆ జిహ్యేంద్రియము ద్వారా తిని అనుభవములోకి తెచ్చుకున్నట్లుగా కాక, ఆ చక్కెర తినకుండగా జనులు చక్కెర మొక్కక అంటే మాధుర్య గుణమును ఎట్లు తెలుసుకొనలేరో అంటే తినకుండగానే ఆ జిహ్యేంద్రియము ద్వారా తిని రుచిని అనుభవించనిదే ఎట్లు తెలుసుకొనలేరో అట్లునే ఆ విధముగానే జనులు శ్రద్ధతో ఈ గ్రంథ భావమును గురుముఖత విని చదవనిదే ఈ గ్రంథమునందు ఉన్నటువంటి ఒక భావమును తెలియజాలరు. కావున నీవు సమస్త కర్మలు చాలించి, ఇక్కడ సమస్త కర్మలు అనగానేమిటి? కర్మలంటే ఏందనుకుంటున్నావును? వినుట, చూచుట, శ్రవణము చేయుట, మననము చేయుట, ఇచ్చుట, పుచ్చుకొనుట, గమనాగమనములు, ఇవన్నీ సంకల్పించుట, వికల్పించుట, ఇవన్నీ కూడా కర్మలే, ఇంకొకటి కాదు కర్మలనగా. కర్మ అంటే ఏదో కాదు, చూచుట, వినుట, మాట్లాడుట, గమనాగమనం చేయుట, ఇచ్చుపుచ్చుకొనుట, వాటి వాటి పనులు చేయుట కర్మ. ప్రతి పని కర్మే. ప్రతి పనియు కర్మ అంటే ఇంకేటో కాదు. అటువంటి ఇంద్రియాదులు వాటి వాటి కర్మలను అంటే వాటి వాటి పనులను నెరవేర్చించుట. మనకు అందుకే అక్కడ చెప్తాడు, ఆటాడి ఆడకుండును ఆట ఆడిన మేని బొమ్మ అని. అంటే ఆ 24 ఇంద్రియాదులతో జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు వాటి వాటి పనులు అవి నెరవేరుస్తూ ఉన్నాయి. వాటిని వారి కర్తృత్వం ఏ విధంగా అయితే వాటి పనులు నెరవేరుచుకుంటున్నాయో వాటిని కర్మలు, అటువంటి కర్మలన్నీ చాలించి చొక్కామీ గ్రంథము, ఈ శ్రేష్టమైనటువంటి ఈ కందార్థ గ్రంథము అంటే నువ్వు బుక్కులు అనేక శాస్త్రములు చదివి 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 ఇంకా విని 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 రామాయణ భారత భాగవతములు విని విని విసిగి చెందావు. ఆ బ్రహ్మము ఎక్కడుందో అని వెతుక్కోవడం కోసము అనేక శాస్త్రాలు చదివావు, అనేక కథలు విన్నావు, అనేక రామాయణము భారతము భాగవతములు విన్నావు. అటువంటిది కాదు కనుక అటువంటివన్నీ మాని చొక్కామీ గ్రంథము శ్రేష్టమైనటువంటి గ్రంథం, ఇది నిర్దిష్టంగా తెలియజేసేది కనుక ఇట్టి గ్రంథమును చూడుమి, విచారించి తెలుసుకొనుము. ఎక్కడ విచారించమన్నాడు? సద్గురుమూర్తి ద్వారా విచారించి తెలుసుకోమన్నాడు. అయితే ఎలా తెలుసుకోవాలి? కొనవేళ అంటే మొదటి నుంచి చివరి వరకు. అందుకు మనకు సభా విజ్ఞాపనలో చెప్తారు, ఆ శాంతము ఈ గ్రంథము ఆ మొదలుకొని సా వరకు గల అంటే మొదటి నుంచి గ్రంథము చివరి వరకు. నీ సొంతంగా చదివేదానికంటే నాచే రచింపబడిన గ్రంథకర్తనైన నేను కనుక నాచే రచింపబడినది కనుక నా ఎదుట నీవు చదివి విచారించి తెలుసుకుంటే నీకిందులో ఉన్నటువంటి ధర్మము మర్మము తెలియబడి గూఢార్థము తెలియబడును. అప్పుడు నువ్వు కొనవెల్ల మొదటి నుంచి చివరి వరకు నువ్వు విచారించితే ఇందులో ఆరుడత నీకేం తెలియబడింది అంటే జనన మరణ భ్రాంతి రహితం అనేది సిద్ధిస్తుంది. కనుక కొనవెల్ల అంటే చిట్టు మొదటి నుంచి చిట్ట చివరి దాకా. అప్పుడు కదా నీకు ఆరుడత కలుగుతుంది. ఏది ఆరుడత కలుగుతుంది? ఎన్ని చెప్పినా నేను తిరిగి పుట్టను.
ఎవరు ఎన్ని చెప్పినా నేను పుట్టను అనేది కదా నీకు దృఢమవుతుంది. అవును. ఎప్పుడైతే ఇక మళ్ళీ నేను తిరిగి పుట్టను అనేటువంటిది ఆ విధముగా నీకు దృఢపడుతుందో ఇక్కడితో జన్మం ఎత్తవు సరి, ఇక్కడితో జన్మం ఎత్తవు సరి. ఆ విధముగా అసలు పరిపూర్ణ సద్గురుమూర్తి ద్వారా, అంటే సాంప్రదాయక గురువు ద్వారా క్రమ పద్ధతిలో వస్తునిచ్చే పూర్వకముగా ఉన్నది ఉన్నట్లుగాను లేనిది లేనట్లుగాను నీ మనస్సులో దృఢపరుచుకొని ఇక సర్వభ్రాంతి రహితము ద్వారా అజ్ఞాన మరణ భ్రాంతి రహితము పొందగలవు. అంటే ఏదైతే దోషరహితమైనది, అంటే ఈ గ్రంథం ఎటువంటిది అంటే దోషరహితమైనది. దోషం అంటే ఏంటి? ఎరుకే దోషం, ఇంకొకటి కాదు, జగత్ కారణమైనటువంటి బ్రహ్మమే. అట్టి ఎరుక రహితమైన పరిశుద్ధమైన ప్రబోధను తెలియజేసేటువంటి గ్రంథం ఇది. దోషరహితమైన గ్రంథము, ఎరుకను లేకుండా తెలియజేసేటువంటి ఒక గ్రంథము, పరిశుద్ధమైనటువంటి గ్రంథము కనుక శ్రవణ మనన నిధి ధ్యాస పూర్వకముగా మొదటి నుంచి చివరి వరకు గురుమూర్తి ద్వారా చదివి తెలుసుకొని ఆరుడవు కమ్ము. అట్లు గురుమూర్తి ద్వారా కూర్చొని చదివి తెలుసుకొని ఇక ఆరుడవు అయిన తర్వాత అంతటితో ఇక జన్మకు రావు. ఇక్కడితో ఈ జన్మతో సరి. ఇక నువ్వు అనేక జన్మముల నుంచి రాకడా పోకడ కలిగినటువంటి యొక్క జన్మలు ఏదైతే ఉన్నదో అది ఇక్కడితో ఈ జన్మతో సరిపోతుంది. ఇంకా ఇక మళ్ళీ తిరిగి పుట్టవు కనుక ఈ జన్మతోనే సరిపోతుంది ఈ గ్రంథం. అందుకనే కొనవెల్ల చదువుము అంటూ మనకు ఈ కన్నార్థములో తెలియజేస్తారు. కొనవెల్ల చదువుము, ఇక్కడితో జన్మమెత్తవు. అయితే ఎట్లా ఈ గ్రంథమును గురుముఖత శ్రవణ మనన నిధి ధ్యాస పూర్వకముగా చివరి వరకు చదువుము అని కవి హృదయము. కవి హృదయమనగానెవరు అంటే అక్కడ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువుల యొక్క కవి యొక్క హృదయమును గమనించి అప్పుడు మాత్రమే నీకు ఆరూఢమై జన్మరహితమగును. కవి హృదయమును తెలుసుకోకుండా నువ్వు ఎన్ని చదివినా, ఎన్ని బోధనలు చెప్పినా, ఎంత చేసినా నిష్ప్రయోజనమే. ఆ కవి హృదయమును తెలుసుకోకూడదు. నువ్వు చదివితే ఎన్ని చదివితే కనుక ఏం చేయాలి? అది ఎట్లుంటుంది? తేనెసో కనోరు తీయగనగునట్లు తోడనర్థమెల్ల తోచకుండా గూఢ శబ్దములను గూర్చిన కావ్యంబు మూగ చెవటి వారి ముచ్చటగును. ఆ కవి యొక్క హృదయమును నువ్వు తెలుసుకోకుండగా, ఆ కవి తన హృదయం ఏ భావనతోనైతే అందులో గూఢార్థమును నింపి ఉన్నాడో ఆ గూఢార్థములు నీవు తెలుసుకోకుండగానే, ఆ గూఢార్థములు తెలుసుకోకుండా ఉన్నప్పుడు ఏమైపోతుంది? అవగాహన రాదు. ఆ రచనలన్నీ, ఆ బోధనలన్నీ, ఆ ప్రబోధనలన్నీ, నువ్వు మాట్లాడుకునే మాటలన్నీ మూగోళ్ళ చెవిటి ముందల, మూగవాని ముందల గాని చెవటివాని ముందల గాని పోయి మూగవాని ముందల ఎంత మాట్లాడినా, చెవటివాడి ముందల ఎంత శంఖం ఊదినా ఎట్లుంటుందంటే ఆ ముచ్చట్ల వలె నిరుపయోజనం, ప్రయోజనమును పొందజాలవు. అట్లు ఈ పద్యములలో ప్రతి కందార్థములో కూడా ఏదైనా సరే గురుమూర్తి ద్వారా విచారణ చేసి నువ్వు సొంతంగా చదివేదానికంటే గురుమూర్తి ద్వారా, అచల పరిపూర్ణ సద్గురుమూర్తి ద్వారా ఎదుట కూర్చొని ఈ గ్రంథమును పెట్టుకొని మొదటి నుంచి చివరి వరకు ఏ కందార్థములో ఏ అంతరార్థమును తెలియజేస్తున్నారనే ఆ కవి హృదయమును శోధించి విచారించినప్పుడు మాత్రమే ఆరూఢమై జన్మరహితముగును. అంతేకాని అదే పనిగా ఈ పద్యములనన్నింటినీ కంఠస్థము చేసినంత మాత్రమున సరిపోదు.
చదివినంత మాత్రమున మొత్తము కంఠస్థము చేసి కంఠమున ధరించినప్పటికీ కూడా సరిపోదు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.